అతులిత బలధామం స్వర్ణశైలాభరే పర్లేదురా, టైంకే వచ్చావు. అరే నువ్వు ఫోన్ చేసి గంట అయింది కదా, టైంకి వచ్చి ఉంటాయింది. అదేరా, నీకు 2 నిమిషాలు అంటే 2 గంటలు కదరా, మరి గంట ముందులో వచ్చావు ఏందిరా? సరే ఆగురా, గంట ఆగి వస్తా. అరే బిల్ కట్టేసేళ్ళరా. ఆర్డర్ ఏం చెప్పలేదుగా. సరే ఇప్పుడు చూద్దాం అన్న, 2 స్పెషల్ టీ. అవునరా, నార్మల్ టీకి స్పెషల్ టీకి తేడా అయింది. నార్మల్ టీ అంటే మామూలు టీయే. నీ గంట ఆగి వస్తేనే కరెక్టా. సరే సరే కూర్చోరా. సరే ఇప్పుడు స్పెషల్ టీ గురించి వినరా. ఇది కరెక్ట్గా చెప్పబోతే నిజంగానే పోతాం. సర్లే విను. స్పెషల్ టీ అంటే స్పెషల్ టీయా? మామూలు టీ కాదరా, స్పెషల్ టీ. నువ్వు చెప్పిన దానికి ఒకేం లేరా ఉంది. అంటే నేను చెప్పిన వాటిలో ఇన్ఫినిటీ వాట్స్ ఆఫ్ ఎల్స్ ఉన్నాయిరా. ఏంది ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వారా? అవెంజర్ బైక్ దీని అమ్మ బతుకు. పొద్దున్న ఎవడ మొహం చూశాను. ఇంకెవరిది? నాదే. కాదురా, పొద్దున్నే ఫోన్లో దేవుడు ఫోటో చూసా. ఫోన్ చేసా కాబట్టి పొద్దున్నే నువ్వు నిద్రలేసా. ఆఫ్ కోర్స్. మరి ఫోన్ రింగినప్పుడు నా నేమ్ వచ్చిందిగా. ఎగ్జాక్ట్లీ. సో నా నేమ్ చూడగా నా ఫేస్ గుర్తొచ్చింది. ఓ సో ఫస్ట్ నువ్వు నా ఫేసే చూసుంటావు, తర్వాత దేవుడి ఫోటో చూసుంటావు. అవునవును. మీ అమ్మ ఏంది ఇంకా టీ రాలేదు? బా వీడిదిరా లైఫ్ అంటే. ఎవరిదిరా? మన శశి గాడిదిరా. ఏమైందిరా, జాబ్ వచ్చిందా? కాదురా, లేరు మన వాళ్ళు. అర్జెంట్ పని ఉంది, వెళ్దాం పదరా. మరి టీ చెప్పావు కదరా. ఏం కాదులే, వెళ్దాం పారా. ఏం లేదు బావా, రీసెంట్గా మా బ్యాచ్ కానీ వేరే వాళ్ళకి గొడవ అయింది. వాళ్ళ టీ షాప్కి వచ్చారా, నన్ను చూస్తే గుర్తుపడతారని అర్జెంట్ పని ఉందని తీసుకొచ్చాలేరా. మనం కొట్టడం విషయం కాదురా, వాళ్ళు మళ్ళీ 4 ఉన్నారు. మన ఇద్దరమే కానీ సైలెంట్గా చంపాం. అవునరా, మీ బ్యాచ్ కూడా ట్రిప్కి ప్లాన్ చేశారన్నావుగా, ఏమైంది? మా బ్యాచ్ గురించి ఎందుకు లేరా ఇప్పుడు, మేము ట్రిప్స్కి ప్లాన్ చేస్తాం అంతే. కానీ బై మిస్టేక్ కూడా వెళ్ళండి రా. అయినా వెళ్ళారుగా. హే లేదురా. నువ్వు ముయ్యరా ఇంకా.
వెళ్ళారంటగా తెలిసిందిలే, మామూలు కాదంటగా నీ ఫ్రెండ్స్. ఎంత సోదిగాళ్ళంటే, ఎంత చిల్లరగాళ్ళంటే అసలుకి ఇంత ఎదవల్ని ఎక్కడ చూసి ఉండవు నువ్వు. అంత మంచోళ్ళు రా నా ఫ్రెండ్స్. నా లైఫ్లో ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయంటే అది నా ఫ్రెండ్సేరా. అట్లాంటివి అంటే మనకి చాలా ఇంట్రెస్ట్ మావా. ఏమైందో చెప్పు. అబ్బో, ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే మా బ్యాచ్లో ఒకటి గురించి తెలియాలి. కళ్యాణేగా. నువ్వు డైరెక్ట్గా క్లైమాక్స్ వెళ్ళిపోయావురా. ఫస్ట్ ఓపెనింగ్ విను. ఓపెన్ చేస్తే అది మా పిట్టేగాడి బర్త్డే రోజు. పిట్టేగాడు అంటే చిన్న, మేము పిత్రే అని పిలుస్తాంలే. అసలు ఈ ట్రిప్కి వెళ్దామని స్టార్ట్ చేసిందే వాడు. మామా ఈరోజు నా బర్త్డేరా. పార్టీ కావాలంటే మినిమం 2000 తెచ్చుకోరా, సెట్ చేద్దాం. వాడు అఖిల్ భాష, మా బ్యాచ్లోని రిచ్ కిడ్. మా అందరికన్నా పెద్దోడు, పెద్ద ముండా కొడుకోడు. నెక్స్ట్ షారుఖ్, మా బ్యాచ్లో టాపర్ వాడే. కవర్ కూడా ఉంది, కానీ లేనట్టు యాడ్ చేస్తాడు. లాస్ట్ కళ్యాణ్, వారి గురించి ఇంకా నీకు తెలిసిందే. ఏంట్రా ఇందా లేదా? ఏమైందిరా? రే వాడేంట్రా చెప్పకుండా వెళ్తాడు, ఏమైందో? వాడు వస్తా అన్నాడా? ఏమోరా, టీ షాప్లో అంతమంది వాళ్ళకి భయం వేసి. రండి. మనీ వద్దా నీకు? కావాలి మావా. నేను ఎప్పుడే చెప్తున్నా, డ్రాప్ అవ్వాలనుకుంటే ఇప్పుడే డ్రాప్ అయిపోండి. ఒక ఛాన్స్ ఇవ్వు మావా. మనిషికి ఒకసారి మా అవకాశం వచ్చేది, వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలా. అట్లా మనకి ఫస్ట్ టైం అవకాశం ఇచ్చా, అక్కడ ఉపయోగించుకోవాలా. పర్ హెడ్ 20,000 అని చెప్పా, 20 కాదు. ఏంది మామా 20 కాదా? పర్ హెడ్ 50 ఇస్తా. కాబట్టి ఇది మైండ్లో పెట్టుకొని రోహిత్ గారిని ఆ పార్క్లో ట్రాప్ చేసి నాకు మెసేజ్ పెట్టండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకొని జాగ్రత్త చేయండి. ఏమాత్రం తేడా పడినా చెప్తున్నా, అది వెళ్ళండి. అదిగో వాడు షారుఖ్ గారు. హై బ్రో. హాయ్ బ్రో. చిన్న. హై బ్రో. అరే మా ఇంటర్ ఫ్రెండ్ రా. నైస్ బ్రో. మామా ఇంటర్లో ఎన్నో ఏదో పనులు చేసాం. రోజు చూడటానికి అలా లేదురా. హ్యాపీ బర్త్డే టు మీ బ్రో. ఓ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పిట్టే గారు. అయినా నీ బర్త్డే ఇవాళ కాదే. వీడు నా గురించి మొత్తం చెప్పాడు కదా నీకు. మీ అందరి గురించి ఇంట్రడక్షన్ అయిపోయింది, డైరెక్ట్ పాయింట్ వద్దాం. మేమంతా ఈ బండి మీద వెళ్తాం, తర్వాత మీరు బండి పంపిస్తాం, రండి. ఎక్కడికి రా? వాడే కదరా పాయింట్కి వెళ్దాం అన్నది, రండి పోదాం. ఈ అమ్మ నీకు బర్త్డే పార్టీ కావాలవుతా? కావాలి మావా. మూసుకొని ఉండు. మోసుకుంటూ పార్టీ ఆడ చేసుకుంటారు. రే రే నువ్వు సైలెంట్ ఉండరా బాబు, వాడు పార్టీ ఇస్తా అన్నాడుగా. రే నేను ఇచ్చేదేంద్రా, అందరం కలిసి ఇద్దాం అనుకున్నాం కదరా. నువ్వా? వీడే కదరా ఇప్పుడు నీతో పార్టీ ఇస్తానని చెప్పింది. నేను ఇచ్చేదేంద్రా, లాస్ట్ సిట్టింగ్ అప్పుడే కదరా వాడి బర్త్డేకి మనం పార్టీ ఇద్దాం అనుకుంది. అదిగో మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాడు రా ఈ అమ్మాయి, బతుకు మొత్తం ఆగండ్రీ ఆగండ్రా. ఏంది ఎంత పాయింట్ అన్నావు? అదేదో చెబితే కర్రీ పాయింటా సిల్ పాయింటా ఏదో చెబితే పోదాం. సెంటర్ పాయింట్ కదరా ఎంత పాయింట్ వస్తుంది.
వాళ్ళంతేలే బ్రో, పదమని వెళ్దాం. ఏంటి సంగతి? ఏం లేదు bro. సార్ మీరు ఏదో ట్రిప్కి వెళ్ళారంట. సరేలేరా, సారీరా. కారులో అంటగా వెళ్ళింది, ఏదో ప్రాబ్లం కూడా వచ్చిందంటగా, తెలిసిందిలే. నేనేం చెప్పలేదురా. లేదు లేదు, వాడేం చెప్పలేదు. సేమ్ క్వశ్చన్ వీడిని అడిగితే వాడు ఎక్కడికి తీసుకొని వచ్చాడు. సో ఆ రోజు ఏం జరిగింది? మేము కూడా నార్మల్గా ట్రిప్కి వెళ్దాం ప్లాన్ చేసాం. సడన్గా వాడు బర్త్డే రోజు ఫోన్ చేశాడు. ఒక ప్లేస్కి రమ్మని లొకేషన్ పెట్టాడు. మేమేంది పార్టీ ఇస్తాడులే అందుకే లొకేషన్ రమ్మన్నాడు అనుకున్నాం. తీరా ఆడికి పోతే స్లోగా జోబులో చేయి పెట్టాడు. పార్టీకి డబ్బులు తెచ్చాడేమో అని మేము ఆనందంలో తేలిపోతున్నాం. చూస్తే బయటికి తీసి తలా ఒకటి ఇచ్చి ఎంజాయ్ ది పార్టీ అన్నాడు. అదేమో అంటే తిట్టి మోటివేషన్ ఇస్తాడు. అలా వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైం మా పార్టీ ఇచ్చాడు. అందరినీ పలానా చోట గ్యాదర్ అవ్వమని కళ్యాణ్ గారు కార్ తీసుకోవడానికి వెళ్ళాడు. అబ్బా ఎన్నాళ్ళకి వెళ్తున్నావురా మనం ట్రిప్కి, ఇంకా రాలేదేంది? వస్తాడు టైం పట్టింది కొద్దిగా. కాలంలో ఎవరు సైకిల్ తెచ్చేది? కళ్యాణ్ అనుకుంటారా వాడు? కళ్యాణ కారేదిరా, ఇది కారా? మీరేం చెప్పారా? ఏం చెప్పేది ఏందిరా, పనంగానే కారు చేస్తాను కదరా. ఇచ్చిన మాట మీద ఎవడని నుంచుంటాడు, కానీ నేను కూర్చుంటా. చూడండి పుడుకోవాల్సింది. నేను ఇచ్చిన కారే రా, కావంటే చూడండి. కారు కారా? కారేరా అది. నాకు కారానే అనిపిస్తుందిరా. అది కారెళ్ళరా, ఇదేందిరా? సైకిల్ రా. మరి ఇదేందిరా? ఏఆర్ కార్ బావా. రెండు కలపండి. సైకిల్ కార్ రా. కార్ సైకిల్ రా. కార్ సైకిల్ ఏందిరా? ప్లేగా సైకిల్ కార్ లేరా. అది కొత్త కారు బావా, మనం ఓపెన్ చేసాం. మేడ్ ఇన్ ఇండియా. ఎన్ని సంవత్సరాలంతే ఉంటుంది. అంటే దీనికి పంచర్లు కానీ రిపేర్లు కానీ ఏం అవ్వవా? యాక్చువల్గా ఆటో చూద్దాం కానీ బడ్జెట్ లేక ఆగిపోయా. ఏమైందిరా వీడికి? కారు గురించి అడుగురా, లేట్ అవుతుంది. మామా జోకులో ఒక కార్ దా మామా, టైం అవుతుంది. జోకులా? ఎవడరా జోకులు వేస్తుంది? ఎరా ట్రిప్కి వెళ్తారా మీరు? మీరెంత, మీ వయసు ఎంతరా? ఎరా నువ్వెంత ఇచ్చే డబ్బులు? 2,000 రా. 2,000? ఎమ్మ ఎట్టిస్తున్నారా మీకు ఇళ్ళల్లో? ఏం చెప్పి తీసుకొచ్చా? ఇంటర్న్షిప్పా? ఒరే అసలు ఇంటర్న్షిప్ అంటే తెలుసారా వాళ్ళకి? ఒరే అసలు నీకు తెలిసి ఇంటర్న్షిప్ అంటే మీనింగ్ ఏందో? అదేదో టైటానిక్ షిప్ లాంటిది అయ్యి ఉంటుంది లేదా? ఇవిరా మీ బతుకులు. కాలేజీ క్లాస్ లేకపోతే తిట్టినే ఉంటుంది. ఎన్ని సబ్జెక్టులు ఉన్నారా నీకు? 6. వచ్చినది నీ మీద అమౌంట్ ఉంది కానీ ఇది అది ఎక్కడికి తెస్తున్నావా? లేదు ఏ గాడికి ఏ క్లాస్ బంక్ కొడదామా, ఏ సినిమా పోదామని పోతే ఈడు మీరు ఎన్ని పాస్ అయ్యాడన్న దానికన్నా ఇది పేరు ఈజీగా చెప్పదు. ఎన్నిదే? 2 మావా. 2. నేను 1000 కంటే గ్రేట్ మావా.
ఎందుకు 2 పాస్ అయినందుకా? 18 సబ్జెక్టులు ఫెయిల్ అవడం ఎంత కష్టమో తెలుసారా నీకు? అయినా నీకేం తెలుసురా ఆల్ క్లియర్ గాడు. ఇప్పుడు దాకా నీకు 3 డిస్కులు పట్టు, ఇంకో 3 పడితే షెడ్యూల్ కూడా పై. చీచి సీడీలు నేను ఎందుకు అమ్ముకుంటా, డివిడీలు అమ్ముకుంటా. అద్దరే ఆలోడు గారు నిరూపించుకున్నాం మొత్తానికి. ఇహ పోతే వీడు మన బ్యాచ్లో ఒక సబ్జెక్ట్ మిగిలిన అది కూడా మన సబ్జెక్ట్ రాసి క్లియర్ చేసింది. వీడికి లవర్ ఉంది మావా. ఆగురా అంటే బావా. సార్ ఇది మేడమా? ఊరి ఇప్పుడు దాకా మన బ్యాచ్ ఒకరన్నా చుట్టూ తీసుకొని జాబ్ తీసుకోవడానికి లెటర్ లాగున్నాయి. అరే మావా, ఇన్ని సబ్జెక్టులు ఉన్నా నీకు ఒక సబ్జెక్టులు క్లియర్ చేసుకోవచ్చాము, కానీ లవర్ ఉంటే ఇన్స్టాల్ రాసిన అవతరా అది తప్పు మీది కాదురా. మీకు కావాల్సిన అడిగి మీకు కావాల్సిన చేసి పెడతాను చూసావా మీ పేరెంట్స్ది. మమ్మల్ని ఏమైనా అనుకో, పేరెంట్స్ అంటే ఊరుకోం. అంటారా, పేరెంట్స్నే అంటారు. మీరు చేసి ఏదో పనులన్నిటికీ వాళ్ళ తల్లి తీసుకోవాల్సి వచ్చింది. వామ్మో, వీడింకా మన కాలేజీలో ప్రిన్సిపల్ గాని టీచర్ గాని కాలేదు. రోజు మోటివేషన్ క్లాస్ పెట్టి చంపేవాడు రా నాయన. అరే వాటర్ తెచ్చావా? అప్పుడు కలుపుకుంటానులే. ఇదిగో బ్రో. ట్రిప్పు లేదు, బొచ్చు లేదు, తాయిజావండి. వస్తున్నాను ఒక్కలే. ఏంట్రా ఇక్కడ నా సౌండ్ వస్తుంది? అవునరా, నాకు వినిపించింది. రే నువ్వా? మీ అమ్మ వస్తా పడ్డాయి. కేకు తేవచ్చుగా మావా. అరే వాడికి చెప్పమాకురా, మళ్ళీ 5 రూపాయలు బ్రెడ్ కుక్క కేక్ ముక్క తెచ్చి కేక్ కోపిస్తాడు రా. ఎక్కిందిరా మీకు? నాకేం ఎక్కలేదురా. లేదురా అనుకోని. ఇదిగోరా తీసుకో. ఐటీరా సరిపోదు మామ. ఏమంటారా నువ్వు? అయిపోతే నేను తెస్తారా వెళ్ళి? వద్దురా, నాకన్నా ఏంద్రా లేదురా దొడ్డుకు వస్తున్నావు? ఎందుకు? అరే మావా, మన బ్యాచ్ లో కళ్యాణ్ గారు తప్ప అందరూ తాగేవాళ్ళ. రే మావా, నాకు ఒక డ్రీమ్ ఉందిరా. రే చెప్పు మావా, నేను హెల్ప్ చేస్తా.
అరే ఆమీసేరే రే. ఇదిగో నేను తాగే ముందు మీద వచ్చా. అయినా పుట్టినరోజు రోజు ఎవరైనా అబద్ధం చెబుతారా? ప్లీజ్ మామా. చెప్పి సాగు. మామా ఒక్కసారైనా కళ్యాణ్ గడ తాగడం చూడాలి మామా నేను. అదిగో తాగుతున్నాడు కదరా. రే వాటర్ కాదురా మందురా. అరే తాగి పీరా. సరే నేను తాగే ముందు కోసం. ఇదిగోరా ఈ గ్లాస్ తీసుకో. ఏం కలపలేదు కదా ఇంటో. నాకెందుకు డౌట్గా ఉందిరా. కూల్ డ్రింక్ ఇది ఎంత టేస్ట్గా ఉంది. మన చింతామణి షాప్లో తేరా కూల్ డ్రింక్. ఇంకో గ్లాస్ కలుపురా వాడికి. చింతామణి కూల్ డ్రింక్ ఇచ్చిందో లేకపోతే కూల్ డ్రింక్ ఏమైనా కలిపి ఇచ్చిందో. నాకు కూడా బిట్ లోడ్ చేయరా. మావా నాకు కూడా చింతామణి కావాలరా. చింతామణి కావాలా? చింత చెట్టు కింద ఉన్న చింతామణి, నీకు చింతకాయలు కావాలా చింతామణి? మామా మనోడికి ఫుల్ టిచ్ అయిందిరా. థ్యాంక్ యూ మామా. రే మావా మీకు విషయం చెప్పాలరా. చెప్పు మావా. ప్రతిసారి తాగుతూ మేము వాగుతుంటాం, ఈసారి నువ్వు వాగురా. ఈసారి నువ్వు చెప్పు మావా, మేము వింటాం. చెప్పు మామా. ఏంది మావా గాల్లో తేలుతున్నట్టుందిరా. హాయిగా ఉంది మావా. ఏదో తెలియని ఒక ధైర్యం, ఒక ఎనర్జీ వచ్చింది మావా. చాలా బాగుందిరా. హాయిగా ఉంది మావా. అసలు లైఫ్ అంటే ఏందిరా? జీవితం. నీ మొహరా. అసలు మీకు ఎవరికైనా తెలుసారా లైఫ్ అంటే ఏందో? వీడికి బాగా తెలుసురా. నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఇస్తాడురా. కావాలంటే అడిగి చూడు. బాగానే ఇష్టం లేదు. సరే, 1 క్వశ్చన్ ఫర్ యూ. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. కేజీఎస్ స్పెల్లింగ్ చెప్తా. కేజీఎస్ స్పెల్లింగ్ చెప్పేది ఏందిరా? చెప్పురా. తెలుసన్నావుగా. జెండరా మూసుకొని వచ్చి చెప్తా. అయ్యో అయ్యో ఏం కలిపారా తలనొప్పి ఉంది. అబ్బా ఇందిరా తల తిరుగుతుంది. బీరు కనిపించారేంద్రా. బా మావా నువ్వు చెడిపోయావు. నువ్వు చెడిపోయింది కాక నన్ను ఎందుకు చెడగొట్టావురా? నువ్వు నా ఫ్రెండ్ మావా. ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుంది తెలుసా? నా ఫ్రెండ్షిప్ అంటే అసలు ఎలా ఉంటుంది తెలుసా నీకు? తెలుసు మావా తెలుసు. నువ్వు థమ్సప్ అని చెప్పి మందు పోసిచ్చావు చూసావా, అదిరా నీ ఫ్రెండ్షిప్. మీరు నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్టేయారా మచ్చి బా. వాడు పడ్డాడు రా. వచ్చిన పని అయిపోయింది, పద తీసుకెళ్దాం.
పిత్రే కట్టేశారు ఇంద్రా. ఎక్కడున్నావు మనం? మనోడికి ఇంకా అర్థం కాల. ఏం లేదు బ్రో, జస్ట్ కిడ్నాప్ చేసాం అంతే. ఏందిరా కిడ్నాప్ చేసేది? ఏందిరా జోకులుగా ఉందా? నేనెవరో తెలుసా? నా సంగతి తెలుసా? ఏంది కంపెనీ తేడానా ఏంది? ఎవడైతే మాకెందుకు వచ్చు. రే పిత్రే మర్యాదగా కట్లు పోది. ఏం లేదు మా, కొంచెం సేపు అయిపోయింది. ఇంకో ప్లేస్ ఏం దొరకలేదురా మీకు? కళ్యాణ్ గడ్ ఇక్కడికే రమ్మన్నారా? రే పిత్రే రే అర్జెంట్గా వాష్రూమ్కి వెళ్ళాలి. ఫిఫ్టీ ఏంద్రా? రే మామ వాడిని కొట్టదురా. కళ్యాణ్ గడ్ ఏం చెప్పాడు తెలియదా? వాడు మనకు సేవ్గా కావాలరా. లేకపోతే వీడికి వస్తే నేను నన్ను తిప్పి తీయమంటాడు ఏంట్రా వీడు? సారీ బ్రో, నేను కిడ్నాప్ చేస్తే సుమారు చేస్తాను. రే ఫ్రెండ్ రా. మించిందేరా డబ్బు. రే అలాంటి ఫ్రెండ్ మళ్ళీ నీకు దొరకటరా. ఏ డబ్బుంటే చాలురా, నీలాంటి ఫ్రెండ్ మాకెందుకురా? రే ప్లీజ్ రా కట్లు పొదిరా. ఒరే వాడు పారిపోతే ఏం కాదు, చూసుకుంటాలే. మాకు డబ్బులే ముఖ్యంరా. వాడు కట్టుకు తీస్తే నేను కట్టేస్తా. కట్టేరా కట్టేరా. Con poder en todo lo que hago, una fuerza que se alza, nunca se desvanece en la lucha y a través de las sombras. Héroe del poder, escucha mi llamado. De pie 10 pies alto, nunca caeré. Con cada paso siento el fuego, empujándome, subiendo más alto. En el sacrificio, dentro mi camino, a través de la lluvia y hasta el amanecer. El poder dentro de mí brilla intensamente, me guía a través de la luz más oscura. Héroe del poder, escucha mi llamado. మీరు మమ్మల్ని కిడ్నాప్ చేయడం కాదురా, మేమే మిమ్మల్ని కిడ్నాప్ చేసాం. స్టోరీ క్లైమాక్స్ వచ్చింది. అసలు ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం. నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం. నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం. నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. श्री आञ्जनेयं नमस्ते, प्रसन्नाञ्जनेयं नमस्ते. श्री आञ्जनेयं नमस्ते, प्रसन्नाञ्जनेयं नमस्ते. ఆంజనేయ స్వామి
బిజినెస్ పెడదాం అనుకుంటున్నారయ్యా. 2 లక్షల డబ్బులు అవసరం. నమ్మకంగా డబ్బులు ఇచ్చేవాడిని చూపి స్వామి. నరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం నమః నమో మారుతిం రామదూతం నమామి. రే మామ, లైఫ్ సెట్ ఆఫర్ వచ్చింది. ఏం మాడుతున్నావురా? నీకెలా చెప్పాలి? ఎక్కడున్నావు? నిజంగా లైఫ్ సెట్ ఆఫర్ వచ్చిందా బావా? నువ్వు మనం కలిసే స్పాట్కి వచ్చి డైరెక్ట్గా చెప్తాను. ఏం ఆఫర్ రా? 4 కిడ్నీలు 2 గుండెలు కావాలి. 2 గుండెకాయలే కదా చికిత్సప్పుడు ఫోన్ చేస్తున్నావు. మెంట్లోడా, కోడియో మేకయో కాదురా, బర్రెయా? మనుషులురా. మనుషులు ఏంది బావా? వాటికి బ్లాక్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉందిరా. బ్లాక్ మార్కెట్ ఏంది? రే, ఒక్క ఆర్గన్ ప్రైజే మినిమం 5 lakhs. 5 lakhs? మనకి ఇంకా పెద్ద ఆఫరే వచ్చింది. మినిమం ఎంత వస్తాయి బావా మనకి? 2 లక్షలు వస్తాయా? 2 కాదురా, 20 లక్షలు. అమ్మా, 20 లక్షలు ఇద్దరు కలిపే బావా? చెరోకి 20 రా. అమ్మా, లైఫ్ సెట్ మావా. నాకు 2 లక్షలు కావాలి బిజినెస్ పెట్టడానికి. ఎలా అరేంజ్ అవుతాయి అని చూస్తున్నారా? అమ్మా, ఈ పని చేస్తే మనకు ఆ డబ్బు కావాలంటే మినిమం 2 కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ చేసి? ఇదంతా ఒక ప్రాసెస్. సపోజ్ ఇప్పుడు మనం ఒక 2 కిడ్నాప్ చేసి వాళ్ళకు ఫోన్ చేయాలి. అప్పుడు వాళ్ళు మనకు ఒక లొకేషన్ అండ్ ప్లేస్ పెడతారు. మనం తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ పెడితే మన డబ్బులు మనకు వస్తాయి. కాల్ చేస్తే పోలీసులు ట్రేస్ చేస్తారుగా బావా? నైస్ క్వశ్చన్ రా. అందుకే మనం మన ఫోన్ నుంచి కాకుండా కిడ్నాప్ అయిన వాళ్ళ ఫోన్ నుంచి కాల్ చేస్తాం. ఇదంతా ఓకే, వాళ్ళు అన్నావు. ఎవరోళ్ళు? వాళ్ళెవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. ఒకవేళ ఇదంతా ఫేక్ అయితే? నీకు ఒక మెసేజ్ వచ్చింది చూడు. $3 lakhs వచ్చింది బావా. ఇది జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. కానీ ఎలా చంపేయాలి? అటు పోలీసులకి తెలియకుండా ఇటు ఎవరికి తెలియకుండా చేయాలి. నీకు నాకు తప్ప 3వ కంటికి తెలియకుండా చేయాలరా. అటు 3వ కంటికి తెలియకుండా ఇటు పగడబందీగా చేయాలి. అంటే మన మాట వినాలా? మనం ఏం చెప్పినా ఇదే వాళ్ళు డబ్బే వాళ్ళు ఎవరున్నా అంటే ఫ్రెండ్సే. అయితే నా ఫ్రెండ్స్ని ట్రాప్ చేద్దారా? ఫ్రెండ్సా? సూపర్ ఐడియా రా. వాళ్ళకు ఈజీగా ట్రాప్ చేసి మావా. ఒక పని చేస్తా బావా, నా ఫ్రెండ్స్కి ఫోటో పెడతా, పెట్టి వీడిని కిడ్నాప్ చేయాలని చెప్పి పర్ హెడ్ ఒక 20,000 అని చెప్తాం. నమ్ముతారంటావా? డబ్బులు వస్తున్నాయంటే ఎందుకు చేయరు బావా? మనం 3 లక్షలు వచ్చిన వాళ్ళు మనమే చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు చేయరురా? నాకు కావాల్సిన 2 లక్షలేగా, మరి నేను ఎందుకు చేస్తాను చెప్పు. ఒరే, నేను ఎలాగోలా వాళ్ళని ఒప్పిస్తా. ఎవర్రా నీ ఫ్రెండ్స్? ఇదిగో వీళ్ళే చూడు. రే, వీడు అఖిల్ కాదు, మా ఇంటర్ క్లాస్మేట్ రా వీడు. సూపర్ బావా, మన ప్లానింగ్ ఈజీ అయిద్దిరా. ఇప్పుడు వాడు గుర్తుపెట్టు, వాడు నేను గుర్తుపెట్టాడుగా. ఎన్నో ఏదో పనులు చేసాములే. అయితే ఒక పని చేద్దాం బావా, నేను వాడికి టీషర్ట్ ఒక మంచి చెప్తా, మన పనికి సింపుల్ అయిపోద్దిరా. సరే, వాడికి ఫోన్ చేసి చెప్పు. అరే మావా,
ఎన్ని రోజులు అవుతుందిరా ఫోన్ చేసి? ఎలా ఉన్నావు? సోది ఎప్పటి నుంచి చెప్పేది రత్తలా. నువ్వు అర్జెంటుగా మన వాళ్ళందరూ కాన్ఫరెన్స్ గెలుపు. మన వాళ్ళతోనా? ఇప్పుడు వాళ్ళతో ఎందుకురా స్వామి? చెప్పింది చేపే. ఈ అమ్మచ్చి ఈడు ఎప్పుడు ఎలా ఉంటాడు ఈడికి తెలియదు. హలో రే, లైన్లో ఉండరా. నువ్వు లైన్లో ఉండరా. లైన్లోనే ఎందుకు ఉండాలి? సర్కిల్లోనూ ట్రయాంగిల్లోనూ ఉండొచ్చుగా. ముందలు చెప్పించేయరా నువ్వు. ఏ లైను? హారిజంటల్ లైనా వర్టికల్ లైనా? నా బొంగులో లైన్. బొంగులో చికెన్ తిన్నా కానీ బొంగులో లైన్ ఏంట్రా? నీకు దండం పెడతారా? గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. మామ అందరు కాన్ఫరెన్స్ లోకి వచ్చారా? అందరు సీరియస్ గా అన్నట్టు మనకు మంచి జాక్పాట్ ఆఫర్ వచ్చింది. నాకు వచ్చింది అమెజాన్ లో బిగ్ బిలియన్ డేస్. మీకు రాలేదు ఆఫరు? పిత్రేగా నువ్వు పోయి, నేను ఇప్పుడు మీకు ఒక ఫోటో పంపిస్తా. వాడి ప్రైజు 20K పర్ హెడ్. మీకు కుర్రోడు ఫోటో పెడతా. వాడి ప్రైజు 20K పర్ హెడ్. వాడిని సేఫ్గా ట్రాప్ చేసి కిడ్నాప్ చేయాలి. ఈ విషయం మన మధ్య ఉండాలా. ఏమాత్రం తేడా పడినా చెప్తున్నా జీవితాలే లేకుండా పోతాయి. మీరు ఎప్పటి నుంచి ట్రిప్లకి వెళ్ళాలి, పార్టీలు చేసుకోవాలని చెప్పి కాల్ చేస్తున్నాను. మరి వచ్చిన అవకాశం ఉపయోగించుకోండి. ఏంది మా ఫ్రెండ్ ఫోటో వచ్చింది? మావా నువ్వు పెట్టిన ఫోటో మా ఫ్రెండ్దేరా, నా ఇంటర్ క్లాస్మేట్ రా. మనకి చాలా పందికి ఇచ్చావురా. నేను వాడిని ఎక్కడ పట్టుకోవాలో ఎలా వెళ్తాలని ఆలోచిస్తున్నాను. అరే వద్దురా మావా, నాకెందుకో భయంగా ఉందిరా. అరే మళ్ళీ ప్రాబ్లం అయితేరా. మూసుకొని చెప్పించేయి. మనం ఊరకే చేయట్లా, ఊరకే చేయమల్లా. నువ్వేం డబ్బులు వస్తాయి అది ఆలోచించుకో. మరి నువ్వు వెంటనే కలువు. నువ్వు ఈరోజు వాడికి ఫోన్ చేయి, క్యాజువల్గా మాడతా రేపు టీ కలుద్దామరా అని చెప్పి. వెళ్తానే నువ్వు మత్తు టాబ్లెట్ తీసుకునేప్పుడు వాడికి తెలియకుండానే వాడు తాగే టీలో ఆ మత్తు టాబ్లెట్ కలపాలి. అది తాగి పెట్టిపోతాడు. వాడిని తీసుకుని వచ్చేసి సింపుల్గా అయిపోద్ది. అసలే అది పబ్లిక్ ప్లేసు. ఇక్కడ జీవితాలు చేస్తామా ఇంకా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. అలా విని టీషర్ట్ పంపించా ఫస్ట్ టైం. వాడికి భయం వేసి చెప్పి పని చేయకుండా చేశాడు. కానీ నేను 20 నుంచి మీకు 50 ఇస్తా అని చెప్పా. అప్పుడు నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది. మీరు ఇచ్చిన వాటర్ బాటిల్లో ముందు కలపలేదు, పోడలేదు. నేనే తాగి పడిపోయిన ట్యాకింగ్ చేశా. రేపిత్రే ఆ రోజు వాటర్ బాటిల్ ఇచ్చినప్పుడు నాకంటే ముందు నువ్వే తాగావు కదా. మరి నువ్వు పడుకున్నా నేను పడినప్పుడు అప్పుడే నీకు డౌట్ వచ్చి ఉండాలి కదా. చెప్పాక బావా వీళ్ళు వేస్ట్ గాళ్ళని. రే మామ ఫోన్ తీసుకో, వాళ్ళకి ఫోన్ చేద్దాం. లొకేషన్ పెట్టారు బావా? వాళ్ళే వస్తా అన్నారు మావా. వస్తా అన్నారా? సరే వెళ్ళిపోదాం పదైతే. ఓకే బై గైస్. ఫోన్ ఫోన్ డబ్బులు వచ్చినాయిరా.